నెక్స్ట్ టాపిక్ ఏంటండి, క్యూబ్ రూట్. ఓకేనా, క్యూబ్స్ చదువుకున్నాం కదా. నెక్స్ట్ క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాసుకుందామండి. డెఫినేషన్ వచ్చేసి ఏం చెప్పుకుందాం, ఏ నెంబర్ which had a perfect cube, that number is nothing but cube root of పర్ఫెక్ట్ క్యూబ్. అంతేనా, ఏ నెంబర్కి అయితే పర్ఫెక్ట్ క్యూబ్ ఉందో ఆ నెంబరే దానికి ఏమవుతుంది, క్యూబ్ రూట్ అవుతుంది. అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 6 ఈజ్ ఏ నెంబర్ విచ్ హ్యాడ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. దీనికి ఏముందంటే పర్ఫెక్ట్ క్యూబ్ 216 ఉందంట. ఓకేనా. సో ఏ నెంబర్ విచ్ హ్యాడ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్, దట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ క్యూబ్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్. అంతేనా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఏమైపోతుందండి, 6 అవుతుంది. అంతేనా. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి, డిఫరెన్స్ చూద్దాం. 2 పవర్ 36 ఉంది. ఏమొస్తాయండి వాల్యూస్, ఏమొస్తాయి, +6 వస్తుంది, -6 వస్తుంది. బట్ క్యూబ్ రూట్ ఆఫ్ 216కి ఏమొస్తుందండి, వస్తే ఓన్లీ 6 వస్తుంది, అంటే ఓన్లీ 1 వస్తుంది. అర్థమవుతుందా. దీనికి మాత్రం 1 వస్తుందండి, దీనికి మాత్రం +or-6 వస్తుంది. గమనించండి. సో ఇప్పుడు నేను -6 హోల్ క్యూబ్ అంట. ఇక్కడ -6 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు +6 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. అర్థమవుతుందా. ఇక్కడ మాత్రం -6 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది, -216 వస్తుంది. నెక్స్ట్ +6 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది, +216 వస్తుంది. గమనించాలండి. సో క్యూబ్లో మాత్రం సైన్స్ ఇంపార్టెంట్, బట్ స్క్వేర్లో మాత్రం నో ఇంపార్టెన్స్ అండి. అంటే సైన్స్కి ఏ ప్లేస్ లేదనమాట, అంటే నో రోల్ ఫర్ సైన్స్ అండి. అర్థమవుతుందా. ఇక్కడ -6 హోల్ స్క్వేర్ అన్నా +6 హోల్ స్క్వేర్ అన్నా నీకు వచ్చే ఆన్సర్ 36. సో రూట్ ఆఫ్ 36 అంటే -6 రావచ్చు, +6 రావచ్చు. బట్ ఇక్కడ నువ్వు క్యూబ్ రూట్ ఆఫ్ -216 అంటే అప్పుడు ఏమొస్తుంది, -6 వస్తుంది. అంతేనా. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే ఏమొస్తుంది, +6 వస్తుంది. అంతేనా అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ -6 క్యూబ్ అంటే ఏం రాసుకుంటాం యాక్చువల్గా, -6 ఇంటూ -6. అంతేనా. ప్లస్ అంటే ఏం రాసుకుంటాం, +6 ఇంటూ +6 ఇంటూ +6. అంతేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. అర్థమవుతుందా. సో ఈ సైన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ నీకు ఏమొస్తుంది, -216 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, +216 వస్తుంది. ఇదండి డిఫరెన్స్. అర్థమవుతుందా. స్క్వేర్ రూట్కి మాత్రం 2 వాల్యూస్ సిమిలర్ వస్తాయి. బట్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 మాత్రం ఒకటే వాల్యూ, క్యూబ్ రూట్ ఆఫ్ -216కి ఒకటే వాల్యూ. అర్థమవుతుందా. ఇది మైండ్లో పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఏంటండి, మెథడ్స్ టు ఫైండ్ క్యూబ్ రూట్ అండి. క్యూబ్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటివి మెథడ్స్, ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ మెథడ్ ఏంటండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అవునా. రైట్. నెక్స్ట్ క్యూబ్ రూట్లకు మీరు ఎక్కువ ఉపయోగించే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. డివిజన్ మెథడ్ కూడా ఉంది, బట్ దిస్ మెథడ్ ఈజ్ కొంచెం కాంప్లికేటెడ్ అండి. సరే, డివిజన్ మెథడ్ అండి. బట్ కంపేర్ టు స్క్వేర్ యొక్క డివిజన్ మెథడ్కి ఈ క్యూబ్ రూట్ యొక్క డివిజన్ మెథడ్కి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి కంపేర్ టు స్క్వేర్, అవునా. సో మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ రెండు చూద్దాం. ఓకేనా.
ఇంకొకటి షార్ట్ కట్ మెథడ్ చూద్దాం, ఇది కూడా చూద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అవునా, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్స్కి ఎలా చేసాము, పేరుగా చేసుకున్నాం. గుర్తొచ్చిందా? స్క్వేర్స్కి మనం ఏం చేసాము, పేరుగా రాసుకున్నాం. అర్థమవుతుందా? అంటే 2 2గా రాసుకున్నాం అనమాట. అంటే 2 టర్మ్స్గా రాసుకున్నాం, 2 టర్మ్స్గా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామండి, క్యూబ్స్ అంటే ఏంటివి 3 కదా, కాబట్టి 3గా రాసుకుంటాం అనమాట. అంటే 3 3గా రాసుకుంటాం, 3 అనమాట. అర్థమవుతుందా? స్క్వేర్ అంటే 2గా రాసుకుంటాము, క్యూబ్ అంటే 3 టర్మ్స్గా రాసుకుంటాం. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏది చూద్దామండి, 3 3 7 5 తీసుకోండి. ఓకేనా. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయండి, లాస్ట్ 5 ఉంది. సో 5తో చేద్దాం. 5 6 30, 3 7 ఎంత వస్తుందండి, 5 7 35, 2 5, 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5 వేయండి. 5 1 5, 1 7, 5 3 15, 2 5, 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5 వేయండి. 5 2 10, 5 7 35. నెక్స్ట్ అండి 3 9 27. నెక్స్ట్ 3 3 9. అంతే అండి. ఎన్ని వచ్చాయండి మనకు మొత్తము, 5 × 5 × 5 × 3 × 3 × 3. అవునా, ఏం చెప్పాము మనము, 3 3గా రాసుకోవాలంటే ఎట్లా రాసుకోవాలి, 5 క్యూబ్ × 3 క్యూబ్. అవునా, రైట్. దీని నుంచి ఎన్ని టర్మ్స్ బయటకు రావాలా, ఒకటే రావాలా. ఎందుకు, నాకు అనుకుంటుంది క్యూబ్ రూట్ కాబట్టి. క్యూబ్ రూట్ అంటే ఏంటిది, ఒక టర్ము క్యూబ్లో అంటే 3 ఉన్న దాంట్లో నుంచి ఒకటి బయటకు తీసుకొని రాసుకుంటున్నాం. అదే నీకు 5 స్క్వేర్ × 3 స్క్వేర్ ఉందనుకో, స్క్వేర్లకి ఏం చేస్తామండి, స్క్వేర్స్కి ఏం చేస్తాం, ఒక టర్మ్ బయటకు రాస్తాం, అంటే 5 × 3 చేస్తాం. సేమ్ ఇది అంతే అండి. 5 క్యూబ్ × 3 క్యూబ్ ఏమొస్తుందండి, బయటికి 5 × 3 వస్తుంది. ఆన్సర్ 5 3 15. అంటే 3 3 7, 5 యొక్క క్యూబ్ రూట్ ఏమొచ్చిందండి, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3 3 7 5 ఈజ్ ఈక్వల్ టు 15. అర్థమవుతుందా? ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి. ఎగ్జాంపుల్ వచ్చేసి 9 2 6 1 తీసుకోండి. ఓకేనా, రైట్. ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనుకోవాలి. 9 2 6 1 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. ఏమొస్తాయి, ఫస్ట్ 2తో పోతుందా, పోదు. సో నెక్స్ట్ 3, 9 + 2 ఎంత అండి, 11, 11 + 6 17, 17 + 1 18. సో 3తో పోతుంది. సో 3 3 9, 2 పోదు, సో 0 పెట్టుకుంటాను. నెక్స్ట్ 3 8 24. నెక్స్ట్ 2 1, 3 7 21. నెక్స్ట్ ఇదంతా పోతుంది, 3తో పోతుందా, మళ్ళీ 3 + 8 ఎంత, 11, 11 + 7 18. సో పోతుంది. 3 3 1 3, 0, 3 2 6, 3 9 27. నెక్స్ట్ మళ్ళీ 3తోనే 3 3 9, 3 4 12, 3 3 9. నెక్స్ట్ మళ్ళీ పోతుందా, 7 + 3 వస్తుంది, 10 పోదండి, 3తో పోదు. ఎందుకు, 7 + 3 10 అవుతుంది. సో 10 is not divisible by 3 కదా. సో ఏం చేద్దామండి, నెక్స్ట్ 7తో చేద్దాం. 7 7 4 28. అవునా, సో ఎంత ఉంటుంది, 4 + 2 6 63. అంటే 7 9 63. అంటే ఏం క్యూబ్ అండి ఇది, 7 క్యూబ్. 7 7 49 వచ్చేసిందండి మనకు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి, 3 క్యూబ్ × 7 క్యూబ్ వచ్చాయి. సో ఏమైపోతుంది ఆన్సర్ అప్పుడు, 3 × 7. ఎందుకు, దీంట్లో నుంచి ఒకటి రాసుకుంటున్నాం. ఆన్సర్ 3 7 21. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఈజ్ ఈక్వల్ టు 21. అర్థమవుతుందా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం, డివిజన్ మెథడ్ అండి. సో డివిజన్ మెథడ్ చేస్తున్నాము. చాలా 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 కేర్ఫుల్గా వినండి. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ ఒక్కసారి నేర్చుకున్నారంటే ఈజీ అయిపోతుందండి. సో మీరు చాలా కేర్ఫుల్గా వినండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్. రైట్. ఇప్పుడు ఇదే నెంబర్ని మనం డివిజన్ మెథడ్లో ట్రై చేద్దాం. ఓకేనా, రైట్.
సో వినండి, ఇప్పుడు మనము స్క్వేర్స్లో ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ 1 2 3 4 ఉందనుకోండి ఒక నెంబర్ ఎగ్జాంపుల్. ఈ నెంబర్ స్క్వేర్స్లో ఏం చేస్తున్నాము, స్క్వేర్స్ అంటే 2 2 కదా, అంటే 2గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకేనా. ఇప్పుడు క్యూబ్స్ అంటే ఎన్ని రావాలా, 3 రావాలా. అంటే క్యూబ్స్లో ఏం చేస్తావు నువ్వు, క్యూబ్స్లో ఏం చేయాలి, 1 2 3 4ని 1 2 3 4ని ఎలా డివైడ్ చేయాలి, 3 టైమ్స్గా డివైడ్ చేయాలి. అంతేనా. ఇక్కడ 0 0 ఉంటుందండి, స్క్వేర్స్లో కూడా అంతే. అర్థమవుతుందా. సో లెఫ్ట్ సైడ్కి నేను ఎన్ని జీరోస్ పెట్టుకున్నా, ఇప్పుడు 0 0 1 అన్నా 0 1 అన్నా 1 అన్నా ఏం చేంజ్ అవ్వదండి, అంత వాల్యూ ఈక్వల్ టు 1 కదా, అన్నీ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ జీరోస్ ఉన్నాయని అర్థమవుతుందా. సో ఇక్కడ ఏం రాసుకుంటాను నేను, జస్ట్ 1 ఉంది, ఇక్కడ 3 డిజిట్స్. అర్థమవుతుందా. 3 డిజిట్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ క్యూబ్స్లో, స్క్వేర్స్లో 2 టైమ్స్. అర్థమవుతుందా. సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు నెంబర్ ఏమొచ్చింది, 9261. అవునా, 9261. చాలా కేర్ఫుల్గా అండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, నేను ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, 3 టైమ్స్గా డివైడ్ చేసుకోవాలి. అవునా, రైట్. ఫస్ట్ ఇది నేర్చుకునే ముందు మనము ఫస్ట్ క్యూబ్స్ రూట్స్ యొక్క యూనిట్ ప్లేస్ నేర్చుకోవాలి. అంతేనా. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్యూబ్ ఏంటండి, 1. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత, 8. 3 క్యూబ్ ఎంత అండి, 27. నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత అండి, 64. 5 క్యూబ్ 125. 6 క్యూబ్ ఎంత అండి, 216. 7 క్యూబ్ 343. 8 క్యూబ్ ఎంత అండి, 512. వస్తున్నాయా, గుర్తు పెట్టుకోవాలండి. 9 క్యూబ్ 729. అర్థమవుతుందా. సో ఇప్పుడు మీకు కావాల్సింది క్యూబ్ రూట్స్. అంటే ఈ నెంబర్స్ అన్నీ మీకు రివర్స్లో వెళ్ళిపోతుంటాయి అనమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది, 6 వస్తుంది. అర్థమవుతుందా. ఇక్కడ అన్ని యూనిట్ ప్లేస్ ఏమేమి వచ్చాయి, 1 8 7 4 5 6 3 2 9. అంతేనా. సో నీకు క్యూబ్ రూట్ ఆఫ్ 9 చేస్తున్నావు అంటే యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది, 9 వచ్చింది. అవునా. క్యూబ్ రూట్ ఆఫ్ 2 చేస్తున్నావు అంటే ఏమొచ్చింది, 8 వచ్చింది. క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే లాస్ట్ యూనిట్ ప్లేస్ 3 ఉందంటే నీకేం రావాలా, క్యూబ్ రూట్లో యూనిట్ స్పేస్లో 7 రావాలా. అర్థమవుతుందా. సింపుల్ అండి. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏమంటా 216 అంట. అంటే దీన్ని బట్టి నీకు యూనిట్ స్పేస్లో ఏం రావాలా, నీకు ఏ దాన్ని క్యూబ్ చేసింటే 216 వచ్చింది, 216 కాదు 6 ఏ దాంట్లో వచ్చింది, ఏ దాన్ని క్యూబ్ రూట్ చేసింటే నీకు 6 వచ్చిందండి. ఫస్ట్ 2 క్యూబ్ 8 వచ్చింది, కాదు. నెక్స్ట్ 4 చేస్తావు, 4 క్యూబ్ ఎంత వచ్చింది, 64 రాదు. నెక్స్ట్ 5 అసలు రాదు. 6 క్యూబ్ ఎంత, 216. సో 6 చేసింటే నాకు ఏమొచ్చింది, 6 క్యూబ్ చేసింటే నాకు 6 వచ్చింది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 216లో యూనిట్ ప్లేస్ ఏముండాలా, 6 వస్తుంది అనమాట. 6 అంటే స్క్వేర్ రూట్ కాదు, జస్ట్ 6 అనమాట. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అనేది నేను. ఇంకొకసారి బాగా కేర్ఫుల్గానండి. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ సంథింగ్ ఏదైనా నెంబర్ వచ్చేసి 7th ఎండ్ అయింది అనుకో, అప్పుడు ఏం రావాలా, యూనిట్ ప్లేస్లో నీకు ఆపోజిట్లో 3 రావాలా. అంటే యూనిట్స్ ప్లేస్లో అంటే క్యూబ్స్ అండి ఇవన్నీ. క్యూబ్ రూట్ ఆఫ్ 8 చేస్తున్నప్పుడు నీకేం రావాలి, యూనిట్స్ ప్లేస్లో 2 రావాలా. అర్థమవుతుందా. సేమ్ అండి. ఇప్పుడు మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5 12 ఎంత ఏమొస్తుంది, 8 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో నీ క్యూబ్ రూట్ చేస్తున్నప్పుడు 2 వచ్చింది, అదే యూనిట్ ప్లేస్లో 2 ఉన్నప్పుడు నీకు యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది. అర్థమవుతుందా. అంటే 8కి 2 వస్తుంది అనమాట, 2కి 8 వస్తుంది. రివర్స్ అండి. అర్థమవుతుందా. 2కి 8, 8కి 2. అంతేనా. సో 7కి 3 వస్తుంది, 3కి 7, 4కి 4 యాజ్ ఇట్ ఈస్, 4 5 యాజ్ ఇట్ ఈస్ అండి, 6 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏమైనా ఉందా, 9 యాజ్ ఇట్ ఈజ్. ఇంకా అంటే నువ్వు 4 టైమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీకు 6 వచ్చిందంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 6 వస్తుంది. 5 ప్లస్ వచ్చిందంటే 5 వస్తుంది, 4 వచ్చిందంటే 4 వస్తుంది. అర్థమవుతుందా. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, 2కి ఏమో 8 వస్తుంది, 8కి ఏమో 2 వస్తుంది. రివర్స్ అంతే, 2కి 8, 8కి 2. నెక్స్ట్ నెంబరు 3కి 7 వస్తుంది, 7కి 3 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏమనుందా,
ఏం లేదండి, 9కి 9 అంతే. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది 2 3, 2కి 8, 3కి 7 ఇట్లా గుర్తుపెట్టుకోండి. 2 క్యూబ్ 8, నెక్స్ట్ 3 క్యూబ్ 27 అంటే 27 క్యూబ్ రూట్ 3 వస్తుంది, 8 క్యూబ్ 2 వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మీకు? రివర్స్లో వెళ్ళిపోవాలండి, మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది అర్థమవుతుంది కదా, సింపుల్ అండి. మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి. ఒకవేళ అర్థం కాకుంటే ఏం చెప్పుకుంటున్నాం మనము, రివర్స్లో వెళ్ళిపోతున్నాం అంటే ట్రైల్ చేస్తున్నాం, అంటే గెస్ చేస్తున్నాం అన్నమాట. అంటే యూనిట్ స్పేస్లో 6 ఉంటే నాకు క్యూబ్ రూట్ చేసినప్పుడు యూనిట్ స్పేస్లో ఏం రావచ్చు అనేది అనమాట పాయింట్. ఓకేనా? రైట్, అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3 టర్మ్స్గా డివైడ్ చేసేసాం. 9 వచ్చింది. 9 ఏ దానికి దగ్గర ఉందండి అంటే 9 కంటే బిలో ఏది క్యూబ్ ఉంది? 8 ఉంది. నెక్స్ట్ 3 క్యూబ్ 27 పెడతామా? ఇక్కడ పెట్టాం. ఎందుకు? 27 ఈజ్ బిగ్గర్ దాన్ 9. సో మనం ఎలా చేస్తాము? 2 క్యూబ్ ఎంత అండి? 8. అవునా? రిమైండర్ ఎంత వచ్చిందండి? 1. నెక్స్ట్ పేర్ అంటే నెక్స్ట్ టర్మ్ ఏముందో అది మొత్తం దించుకోవాలి, అంతే కదా. స్క్వేర్ కూడా అదే కదా చేసేది. ఇక్కడ సైమల్టేనియస్గా మనము స్క్వేర్ యొక్క డివిజన్ ఒక చేద్దాము, మీకు మైండ్లో ఉండిపోతుంది. స్క్వేర్కి ఎలా చేస్తున్నాము, నెక్స్ట్ క్యూబ్కి ఎలా చేస్తున్నాము అనేది. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకుందాము? ఒక ఎగ్జాంపుల్ 729 తీసుకుందాం. ఓకేనా? స్క్వేర్కి ఏం చేయాలి? 2 టర్మ్స్కి డివైడ్ చేసుకోవాలి. అవునా? రైట్. ఫస్ట్ ఏం చేస్తున్నాము? 7 ఏ దానికి దగ్గర ఉందండి? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 అంటే 3 స్క్వేర్ 9 దాటిపోతుంది. సో 2 స్క్వేర్ ఎంత అండి? 4. రిమైండర్ ఎంత? 3, 2, 9 ఇది వచ్చింది. ఇక్కడ స్టెప్ అదే. ఇక్కడ ఏం రాసుకున్నాము? 2 స్క్వేర్ 4 రాసుకున్నాం, అంతేనా. ఇక్కడ 2 క్యూబ్ 8, అలా 2 2 4 కదా సార్ అనగా ఇది కాదు మనం రాసుకోవాల్సింది. ఇక్కడ క్యూబ్స్ రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకున్నాం? 2 స్క్వేర్ రాసుకున్నాం. అర్థమవుతుందా? 2 స్క్వేర్ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకుంటున్నాం? 2 క్యూబ్ రాసుకుంటున్నాం. 2 క్యూబ్ ఎంత? 8 కదా. సో రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ పేర్ ఇక్కడ ఏముంది? నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏముంది? 29 ఉంది. ఇక్కడ ఏముంది? 261 ఉంది. దించుకున్నావా? ఇక్కడ దించుకున్నావు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నావు? స్క్వేర్లో ఇక్కడ ఏముందో అది యాడ్ చేస్తున్నావు. అంటే ఇక్కడ ఏముంటుంది? స్క్వేర్ ఉంటుంది, అంటే ఒక 2 ఉంటుంది. 2 స్క్వేర్ అంటే ఎన్ని ఉంటాయి? 2 × 2 కదా. అర్థమవుతుందా? 2 స్క్వేర్ అంటే ఏముంటుంది? 2 × 2 ఉంటుంది. అంటే దీనిలో ఏం చేస్తున్నావు? ప్లస్ చేస్తున్నావు ఇక్కడ, అంతేనా. అదే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం అన్నమాట. ఏమొస్తుంది? 4 వస్తుంది. రైట్, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ డైరెక్ట్ 2 + 2 చేస్తామా? 2 + 2 చేస్తావా? చేయవు. ఎందుకు? ఇక్కడ నువ్వు చేస్తుంది ఏంటిది? క్యూబ్స్ అంటే ఎన్ని ఉంటాయి? 2లు 2 × 2 × 2 అవునా కదా. 2 × 2 × 2 అంటే ఎన్ని ప్లస్లు చేయాలా నువ్వు? 2లు 2 ప్లస్ చేయాలా. ఉన్న దాంతో +2 + 2 అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి? 2 + 2 + 2 6. అర్థమవుతుందా? ఎన్ని 2లు ఉన్నాయి మనకు? 3 2లు ఉన్నాయి, 3 2s ఉన్నాయి. కాబట్టి 3 2లని ప్లస్ చేసా. ఇక్కడ అది మళ్ళీ మల్టిప్లై చేశారండి. మల్టిప్లై కాదు, ప్లస్ చేయాలి. ఇక్కడ కూడా నువ్వు చేసింది ప్లస్సే. 2 2లు ఉన్నా కూడా 2 2లను ప్లస్ చేసావు. కానీ ఏం చేస్తారు చాలామంది ఇట్లా చెప్తుంటారంటే మీకు 2 + 2 ఇట్లా చెప్తుంటారు. అలా కాదండి. స్క్వేర్ అంటే ఎన్ని ఉంటాయి? 2 2లు ఉంటాయి. 2 2లు ఉంటాయి కాబట్టి ఏం చేస్తావు? 2 2లను యాడ్ చేసి ఇక్కడ వచ్చిన నెంబర్ రాసుకుంటావు. అవునా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యూబ్స్కి ఇక్కడ పెట్టాలను టర్మ్, నెక్స్ట్ టర్మ్, అంతేనా. ఇక్కడ పెడతావు. రైట్, అంతేనా. ఇప్పుడు ఇక్కడ పెట్టేటము ఏంటిది అనేది మనకు తెలియాలి. అవునా? చూడండి, ఇప్పుడు ఈ టర్మ్ రాసుకునే ముందు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఇదేమైపోతుంది? ఫర్ సపోజ్ 0 అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? 60. ఇదేమైపోతుంది? 20 అయిపోతుంది. అవునా? నువ్వు ఇక్కడ చేసేటప్పుడు ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ 0గా ఇమాజిన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ 0గా ఇమాజిన్ చేసుకొని అప్పుడు ఏం చేయాలి? 60 × 20 అప్పుడు ఇక్కడ పెట్టిపోయే టర్మ్ ఏదైనా కానీ అది ఏ టర్మ్ పెడతావో ఆ టర్మ్తో మల్టిప్లికేషన్ చేయాలి. అవునా? రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళా ఏం టర్మ్ పెడతావో ఆ టర్మ్తో, ఫర్ సపోజ్ 6 × ఏ టర్మ్ పెడతావో ఆ టర్మ్ ఇంటూ మళ్ళీ అదే టర్మ్ ఇంటూ అదే టర్మ్. ఎందుకు? నువ్వు స్క్వేర్కి ఏం చేస్తావు?
అదే టర్మ్ని ఇంటూ 2 సార్లు చేసేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు 1 2 3, ఎందుకు క్యూబ్స్ కాబట్టి, అర్థమవుతుందా? క్యూబ్స్ కాబట్టి 3 సార్లు చేస్తావు. ఇది అంతే, ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది 1 వచ్చింది గుడ్డిగా, అంటే 61 ఇంటూ 1 పెడితే నాకు 61 వస్తుంది. సో నేనేమనుకుంటాను ఇక్కడ 1 అనుకుంటా, 1 1 1, అర్థమవుతుందా? సో 60 ఇంటూ 2, 6 2 జా 12 0 0 0 0, అంతేనా? 60 ఇంటూ 20 ఇంటూ 1 అంతే కదా, ప్లస్ 61 ఇంటూ 1 ఇంటూ 1 ఏమైపోతుంది 61 అయిపోతుంది, అంతే కదా? 61 ఇంటూ 1 ఇంటూ 1 ఏమైపోతుందండి 12 6 1, అంటే ఇక్కడ ఏం రావాలి మనకు 61 1 1 2 6 1 వచ్చిందా? అంటే ఏంటిది క్యూబ్ రూట్ ఆఫ్ 9261 21 వచ్చిందా? క్యూబ్ రూట్ ఆఫ్ 9261 21, అర్థమవుతుందా? నీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఈ డివిజన్ మెథడ్ చాలా 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 కొంచెం కాంప్లికేటెడ్. అర్థమైందంటే దీని అంత ఈజీ మెథడ్ ఉండదండి, ఓకేనా? సో దీన్ని మళ్ళీ ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకుందాం, ఓకేనా? రైట్, ఈ స్టెప్ మళ్ళీ చెప్పుకుందామా? మళ్ళీ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను. ఇక్కడ ఏ టర్మ్ పెట్టాలో మనకు తెలియదు, అవునా? బట్ కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకు యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. నేనేం చెప్పా, యూనిట్ ప్లేస్లో 1 వస్తుందంటే దీని క్యూబ్ రూట్లో ఏమొస్తుంది మనకు 1 వచ్చిందంటే ఆబ్వియస్గా 1 వస్తుంది, అవునా? క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఎంత వస్తుంది 1 వస్తుంది. సో నువ్వు గుడ్డిగా ఏం పెట్టుకుంటావు 1 పెట్టేసుకుంటావు, రైట్, ఓకేనా? ఫస్ట్ స్టెప్ 61 ఇంటూ 1 చేస్తామా, 61 ఇంటూ 1 ఇంటూ 1, ఎందుకు 1 1 2, అంటే 1 2 3 క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ చేసేసావు 61 వచ్చేస్తుంది. సో 61 పెట్టేస్తావా? అలా కాదండి, ఎందుకు క్యూబ్ రూట్స్లో ఏం చేయాలి, ఇక్కడ 1 పెట్టే ముందు ఇక్కడ 1 పెట్టే ముందు దీనిలో ఏమనుకుంటాము 0 అనుకుంటాం. 0 0 అనుకొని ఏం చేస్తావు నువ్వు 60 ఇంటూ 20 ఏదంతా మల్టిప్లై చేస్తున్నాం 100 మల్టిప్లై చేస్తున్నాం, అది ప్లస్ మళ్ళా వచ్చిన టర్మ్ 61 ఇంటూ 1 ఇంటూ 1, ఎందుకు క్యూబ్ కాబట్టి 61 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ ఇది, అర్థమవుతుందా? 6 2 జా 12, 2 సున్నాలు ఉన్నాయి 2 సున్నాలు ఉన్నాయి, ఇంటూ 1 అంటే అదే వస్తుంది, ప్లస్ 61 ప్లస్ 61 ఏమైపోతుంది 1621, అదే రాసుకున్నాం, అంతేనా? 1261, రిమైండర్ ఖచ్చితంగా 0 వస్తుంది, ఎందుకు మనం తీసుకుంటే పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి, అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా, 3375 తీసుకుందాం, ఓకేనా? సో నీకు ఇక్కడ చూస్తుంటే ఏమవుతుంది, ఖచ్చితంగా నాకు క్యూబ్ రేట్ ఏం రావాలి 5 రావాలి, ఎందుకు క్యూబ్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ చేస్తే నీకు 125 వస్తుంది, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఏం రావాలి యూనిట్ ప్లేస్లో 5 రావాలా, అలా ఇమాజిన్ చేసుకోవాలి మీరు, అర్థమవుతుందా? సో 5కి ఏ నెంబర్కి నేను క్యూబ్ రూట్ చేస్తే నాకు యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది, యూనిట్ ప్లేస్లో నాకు 5 రావాలంటే నేను ఏం చేస్తున్నాను 5 క్యూబ్ ఈక్వల్ టు 125 కదా, అంటే 125కి క్యూబ్ చేస్తుంటే నాకు యూనిట్ ప్లేస్ వస్తుంది 5 వస్తుంది, అంటే డెఫినెట్గా నీకు యూనిట్ ప్లేస్ ఏం రావాలా 5 రావాలా, అర్థమవుతుందా? సో ఈ నెంబర్ అనుకోండి మీరు, సపోజ్ అర్థం కావడానికి మీకు. సో క్యూబ్ రూట్ ఆఫ్ యూనిట్ ప్లేస్ 5 ఏమొచ్చింది, క్యూబ్ రూట్ ఆఫ్ 5 యూనిట్ ప్లేస్లో మళ్ళీ 5 వచ్చింది, అంటే ఈ నెంబర్కి ఖచ్చితంగా నీకు యూనిట్ ప్లేస్ ఏం రావాలా 5 రావాలా ఫస్ట్. బట్ ముందర ఎంత ఉందో నీకు తెలియదు, చూద్దాం డివిజన్ మెథడ్లో. 3 3 7 5 ఏం చేయాలి, ఫస్ట్ 3 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ డివిజన్ మెథడ్ ఏంటంటే నెక్స్ట్ 1 క్యూబ్ ఎంత 1, 2 క్యూబ్ 8 దాటిపోతుంది, సో 1 1 1, ఎందుకు 1 క్యూబ్ 1 కదా, రైట్. రిమైండర్ ఎంత వస్తుందండి 2. నెక్స్ట్ టర్మ్ ఏముంది 3 7 5 ఉంది, అవునా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి 1 క్యూబ్లు ఎన్ని ఉన్నాయి 1 1 1, అవునా, అంటే ఏం చేయాలి +1 చేయాలి, ఎంత వస్తుందండి 3 వస్తుంది, రైట్. ఇక్కడ 0, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టర్మ్ పెట్టాలి, ఇక్కడ టర్మ్ పెట్టాలి. నెక్స్ట్ మీకు గుడ్డిగా ఏమర్థమవుతుంది 3 3 7 5కి యూనిట్ ప్లేస్ ఏమొస్తుందని 5 వస్తుందని అర్థమవుతుంది. సో నువ్వు ఏం చేయాలి ఇంటూ 5 చేయాలి, అర్థమవుతుందా? బట్ డైరెక్ట్ చేసేస్తావా 35 ఇంటూ 5 చేసేస్తావా, అది కాదండి, ఎందుకు ఇక్కడ నువ్వు ఫస్ట్ ఏం చేయాలి అలా చేసే ముందు 30 ఇంటూ 10 ఇంటూ 5 ప్లస్ 35 ఇంటూ 5 ఇంటూ 5, అర్థమవుతుందా? ఇది క్యూబ్స్లో చేసే
సెకండ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నావు, ఏ దాంతో చేస్తున్నావో ఫస్ట్ ఆ క్యూబ్లు దానిలోనంతా అడిషన్ చేస్తున్నావు. ఏమొచ్చింది, 3 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏం పెట్టే ముందు ఇమాజిన్ చేసుకోవాలి, 0 0. సో 30 × 10 ఏ టర్మ్తో చేస్తున్నావు, 5తో చేస్తున్నావు అంటే ఇంటూ 5. నెక్స్ట్ 35 × 5 × 5 × 5, ఎందుకు క్యూబ్స్ కాబట్టి. అర్థమవుతుందా? చూద్దాం ఏమొస్తుందండి ఇప్పుడు. 5 × 3 = 15. 15 ఎన్ని సున్నాలు ఉన్నాయండి, 2 సున్నాలు ఉన్నాయి. రైట్. ప్లస్ నెక్స్ట్ 35 × 25 చేయండి డైరెక్ట్. ఏమొస్తుందండి, 25 5 = 125. 25 3 = 75 ప్లస్ 12 ఎంత, 7 8 అంటే 8 7 5. అర్థమవుతుందా? 8 7 5 5 7 8 + 5 ఎంత అండి, 13 2 2 3 7 5 వచ్చింది. అంటే ఏం చేస్తున్నావు, 35 5 2 3 7 5 వచ్చిందా? ఏమొచ్చింది ఇక్కడ, 15. అంటే 15 ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 3375. అర్థమవుతుందా? అంటే 15 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 3375 అనమాట. అర్థమవుతుందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. డివిజన్ మెథడ్ మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. 9 to 6 పని అయిపోయింది. నెక్స్ట్ 3 2 7 6 8 ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా? దీన్ని డివిజన్ మెథడ్లో చేయాలా. ఫస్ట్ స్టెప్ చెప్పండి, ఏం చేయాలి, 3 టర్మ్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకేనా? 3 2 7 6 8 3 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది ఏదానికి దగ్గర ఉందండి, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64 మనకు అవసరం లేదు, ఇంకా 3 క్యూబ్ కావాలా. 3 క్యూబ్ ఎంత వస్తుందండి, 27. అర్థమవుతుందా? రైట్. రిమైండర్ ఎంత వస్తుందండి, 27 5 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ 7 6 8. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ని 3 క్యూబ్స్లు ఉన్నాయి కదా, అంటే ఎన్ని 3లు చేయాలా, 3 3లు ప్లస్ చేయాలా. అర్థమవుతుందా? ఏమొస్తుందండి అప్పుడు, 9. పొరపాటున 3 క్యూబ్ చేసి 27 పెట్టినారనుకోండి, రాదండి. మనం ఇక్కడ ఏం చేయాలి, అన్నీ అడిషన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏ టర్మ్ పెట్టాలో, ఇక్కడ ఏం పెట్టాలో ఆ టర్మ్ కంటే ముందు మీరు ఇక్కడ 8 ఉంది. 8 ఉందంటే డెఫినెట్గా నీకు యూనిట్ ప్లేస్లో ఏం రావాలా, 8 ఎక్కడుంది, 8 ఇక్కడ ఉంది. అంటే యూనిట్ ప్లేస్లో ఏం రావాలా, క్యూబ్ రూట్ ఆఫ్ 8 2. అంటే డెఫినెట్గా ఏం రావాలి, 2 రావాలి. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలండి. ఇలా టేబుల్ రాసుకుంటూ మీరు చెక్ చేసుకోకూడదు. 8 వస్తుందంటే ఏ దానికి నేను 8 చేస్తే నాకు 2 వస్తుంది, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 2 అలా మైండ్లో వెళ్ళిపోవాలి. ఓకేనా? రైట్. సో బిఫోర్ 92 × 2 × 2 చేసే ముందు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఎట్లా ప్లస్ చేయాలి, 90 × 30 × 2 ప్లస్ మళ్ళీ ఏం చేయాలి, 92 × 2 × 2. అర్థమవుతుందా? చాలా 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 కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డెడ్ ఈజీ అండి ఇది డివిజన్ మెథడ్. ఓకేనా? రైట్. 9 3 = 27, 27 2 = 54. ఎన్ని సున్నాలు ఉన్నాయండి, 2 సున్నాలు. ప్లస్ 92 × 4 అండి, డైరెక్ట్ 92 × 4 చేసేది ఏమొస్తుందండి, 4 2 = 8, 4 9 = 36. అంటే ఏం చేయాలి, 3 6 8 ప్లస్ చేయాలి. ఏమొస్తుందండి, కనపడుతుందా మీకు, ఇక్కడ చేద్దాం. ఇంత 3 6 8 ప్లస్ చేయాలండి. 8 6 7 5 5 7 6 8 5 7 6 8. రిమైండర్ ఖచ్చితంగా 0 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమైపోయిందండి, ఇంకా నీకు 32. ఓకేనా? ఇది పక్కన పెట్టండి, ఈ స్టెప్ పక్కన పెట్టండి. మీకు ఫస్ట్ నెంబర్ వచ్చేసిందా, ఫస్ట్ నెంబర్ ఏమని తెలిసిపోయింది మీకు. ఇక్కడ ఖచ్చితంగా 3 క్యూబ్ చేస్తే 27 వస్తుంది, తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు, 8కి ఏం క్యూబ్ రూట్ చేస్తే ఏం వస్తుంది యూనిట్ ప్లేస్లో అనేది తెలిసిపోయింది నీకు. ఎట్లా తెలిసిపోయింది, డైరెక్ట్ తెలిసిపోయింది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 చేస్తుంటే నాకు ఏమొస్తుంది, 2 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, 2 వస్తుంది అర్థమైపోతుంది. అవునా? సో నువ్వు డైరెక్ట్ ఏం చేసేస్తావు, 3 2. నీకు ఇవంతా చెప్పకుండా వాడు
షార్ట్కట్ మెథడ్స్ అని చెప్తుంటారు కదా, అవన్నీ ఏం లేదండి, షార్ట్కట్ మెథడ్స్ కాదు అవన్నీ. ఏం చెప్తాడు, ఇదంతా నీకు చెప్పకుండా డైరెక్ట్ ఇక్కడ ఏమొస్తుంది 3, 2, 7, 6, 8 ఫస్ట్ ఏం చేయాలి 3 టైమ్స్గా డివైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ 8 ఉంది, 8 ఉందంటే యూనిట్స్ ప్లేస్లో ఏం రావాలి, క్యూబ్ రూట్ ఆఫ్ 8 2 అంటే దీని నుంచి ఏమొచ్చింది నీకు 2 వచ్చింది. నెక్స్ట్ ఇది ఏ దానికి దగ్గర ఉంది, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64 దాటిపోతుంది, అంటే 3 క్యూబ్ 27 కదా, అంటే 3 పెట్టేసాయి, ఇదే ఆన్సర్ 32. ఇది షార్ట్కట్, ఇది డివిజన్, ఇది కాన్సెప్ట్ అండి షార్ట్కట్ మెథడ్. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చిందంటే నువ్వే ఆటోమేటిక్గా ఇప్పుడు నీకు ఇది కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఈ కాన్సెప్ట్ అర్థమైపోయినాక నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ డైరెక్ట్ 2 పెట్టేస్తున్నావు, 2 పెట్టేసినాకనే నువ్వు ఇదంతా చేస్తున్నావు. అంటే నీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసినాక ఇదంతా ఎప్పుడు కనుక్కుంటున్నావు, నువ్వు 10 మార్క్స్కో 5 మార్క్స్కి చేసేటప్పుడు కనుక్కుంటావు. నీకు 10 మార్క్స్ 2 మార్క్స్ అడుగుతున్నాడు వాడు, అడగడంలే, జస్ట్ 1 మార్క్కి 1 మార్క్ అంటే నువ్వు జస్ట్ 2 పెట్టేసినావు, ఇదే ఇంకా ఆన్సర్ పెట్టేసుకొని వచ్చేస్తావు ఆప్షన్లలో. అర్థమవుతుందా? ఇప్పుడు డివిజన్ మెథడ్ అయిపోయింది కదా, షార్ట్కట్ మెథడ్ ఆల్రెడీ మా షార్ట్కట్ మెథడ్ కూడా చెప్పేసుకున్నాం ఏమొస్తుంది అనేది. కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా చెప్పేస్తాను, ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చిందండి, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టైం ఏమైనా రావాలి అనేది ఏమైనా డౌట్ వచ్చిందా, నెక్స్ట్ ఇంకొక టైం రావచ్చు కదా అనే డౌట్ వచ్చిందా? రాదు. ఎందుకు వస్తుందండి, ఎందుకు నువ్వు లాస్ట్ టర్మ్కే తీసుకుంటావు, అంటే లాస్ట్ 3 టర్మ్స్ డివైడ్ చేసేసావు. ఇక్కడ లాస్ట్ టర్మ్ డివైడ్ చేసేసావు అంటే ఎన్ని టర్మ్స్ రావాలా, 1, 2 అంటే 2 టర్మ్సే రావాలి. అర్థమవుతుందా? నీకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉందనుకోండి, అప్పుడు ఎన్ని టైమ్స్ రావాలా, స్క్వేర్ క్యూబ్ రూట్లో 1, 2, 3 అంటే ఎన్ని టర్మ్స్ రావాలా, 1, 2, 3 టర్మ్స్ రావాలా. అర్థమవుతుందా? సో నీకు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ చూడండి, నీకు 2 కానీ 1 కానీ 2 కానీ 3 డిజిట్స్ కానీ ఉన్నాయనుకో, అప్పుడు ఏమైపోతుంది, ఖచ్చితంగా నీకు యూనిట్స్ ప్లేస్లో ఏం రావాలి, క్యూబ్ రూట్ 1 రావాలి. ఎందుకు 729 క్యూబ్ రూట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. అర్థమవుతుందా? సో 1 కానీ 2 కానీ 3 డిజిట్స్ కానీ ఉంటే అంటే 3గా డివైడ్ చేస్తూ ఇలా గుర్తుపెట్టుకోవడం కంటే ఇలా గుర్తుపెట్టుకొని మీకు చాలా నీట్గా గుర్తుంటుంది. అన్నీ ఏం చేస్తారో 3గా డివైడ్ చేసుకుంటూ పోతావు, అప్పుడు ఎన్ని వస్తాయో అన్ని డిజిట్స్ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు 3 డిజిట్స్కి 2 డిజిట్స్కి 1 డిజిట్కి ఏముంటాయి అంటున్నా, క్యూబ్ రూట్లో ఒకటే ఉంటుంది అంటున్నా. నెక్స్ట్ 4 డిజిట్స్కి 5 డిజిట్స్కి 6 డిజిట్స్కి ఏముంటుందో అంటున్నా, 2 డిజిట్స్ ఉంటాయి అంటున్నా. అర్థమవుతుందా? ఎందుకు 2 ఉంటాయండి, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఇది ఎంత 3 డిజిట్స్ అయిపోయిందా. 3కి ఎన్ని ఉండాలా, 1 ఉండాలని చెప్పిన, ఆల్రెడీ 1 ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్గా డివైడ్ చేసుకుంటా, ఇది 1 టర్మ్గా డివైడ్ చేసుకున్నా 1 రావాలి, 2 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నా 1 రావాలి, 3 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నా 1 రావాలి. అంతేనా? అంటే అప్పుడు ఆన్సర్ ఏమైపోతుందండి, 6 డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ ఉన్నా నీకు క్యూబ్ రూట్లో ఏం రావాలి, 2 డిజిట్సే రావాలి. సో ఇట్లా గుర్తుపెట్టుకోవడం కంటే, ఇట్లా 4, 5, 6 వస్తే 2 డిజిట్స్ రావాలి అని గుర్తుపెట్టుకోవడం కంటే, ఇలా వచ్చిన నెంబర్ని 3గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు నీకు క్యూబ్ రూట్లో అన్ని డిజిట్స్ రావాలని అర్థమైపోతుంది. ఇక్కడ నీకు ఎన్ని వచ్చాయండి, 2 వచ్చాయంటే 2గా డివైడ్ చేసుకున్నాను దీనిని, అప్పుడు ఎన్ని రావాలా, 2 డిజిట్స్ రావాలా. 2 డిజిట్స్ వచ్చాయా, అదే అండి సింపుల్. మీకు చాలామంది ఏం చెప్తుంటారంటే 1, 2, 3 డిజిట్స్ వచ్చినాయంటే క్యూబ్ రూట్లో 1 డిజిట్ వస్తుంది, అలా చెప్పడం వల్ల చాలామందికి గుర్తు పెట్టుకోకపోవచ్చు. ఇది ప్రాక్టికల్గా అంటే కనబడుతుంది కదా, పిక్టోరికల్గా నీకు కనబడుతుంది. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని డిజిట్స్ వచ్చేస్తాయి ఎక్కడ, క్యూబ్ రూట్లో. అంతేనా? ఇక్కడ 1, 2, 3 అంటే 3 డిజిట్స్ రావాలి. ఇప్పుడు ఏం చేద్దాం, షార్ట్కట్ మెథడ్. ఆల్రెడీ షార్ట్కట్ మెథడ్ డిస్కస్ చేసినాం, బట్ ఇంకొకసారి షార్ట్కట్ మెథడ్ చూద్దాం. షార్ట్కట్ మెథడ్స్ చూద్దామండి. సింపుల్ కదా, ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము, ఇప్పుడు డైరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఏం చేద్దాం, 3గా డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అంతేనా? రైట్. సో ఎన్ని టైమ్స్ రావాలి నాకు, 2 డిజిట్స్ రావాలి. ఇక్కడ 2 ఇక్కడ 2 అన్నీ 2 డిజిట్స్ రావాలి నాకు. అర్థమవుతుందా? యూనిట్స్ ప్లేస్ 1 ఉంది అంటే ఏం చేస్తే నాకు 1 వచ్చింది, 1 క్యూబ్ 1 అంతే. ఇంకా ఎక్కడ నాకు 1 రాదండి. 9 క్యూబ్లో వస్తుందా, 9 క్యూబ్ ఎంత అండి, 729 రాదు, యూనిట్స్ ప్లేస్లో రాదు. సో ఏం చేశాను నేను, 1 క్యూబ్ చేసింటే 1 వచ్చింది, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఏం రావాలా, యూనిట్స్ ప్లేస్లో 1 రావాలి. అర్థమవుతుందా? అదే చేస్తున్నా ఇక్కడ నేను. సో 1 ఏ దానికి దగ్గర ఉందండి, ఇది 2 క్యూబ్ ఎంత 8, 3 క్యూబ్ ఎంత 27,
27 చాలా దాటిపోతుందండి. సో 2 క్యూబ్, సో 21 వచ్చేసింది. ఇక్కడ 8 ఉంది. 8 అంటే ఏం రావాలి, ఏ దానికి నేను క్యూబ్ చేస్తుంటే 8 వస్తుంది, నాకు 2 క్యూబ్ చేస్తే 8 వస్తుంది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత, 2 రావాలి. అర్థమవుతుందా? సో 2. నెక్స్ట్ 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, సో 3 అయిపోయింది ఆన్సర్ 32. నెక్స్ట్ 6. 6కి ఏ దాంట్లో వస్తుందండి, 6 క్యూబ్ 216, సో క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఎంత, 6. సో యూనిట్ ప్లేస్లో ఏం రావాలో నాకు 6 రావాలి. నెక్స్ట్ 4 ఉంది, ఎక్కడ వస్తుందండి, 2 క్యూబ్ 8, 1 క్యూబ్ 1, అంటే 1 తీసుకోవాలి. అయిపోయింది. 2 క్యూబ్ ఎందుకు, 8 చాలా పెద్ద దాటిపోతుంది. దాటిపోతే చూసుకుంటావా, డివిజన్ మెథడ్ గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ మీరు ఇక్కడ డివిజన్ మెథడ్ చేసేటప్పుడు 2 క్యూబ్ 8 రాసుకొని చేస్తావా, చేయవు. ఎందుకు, తక్కువనే తీసుకొని చేస్తాం. అంటే ఆన్సర్ ఏమైంది, 1. నెక్స్ట్ ఇది 16 అండి. 16 యొక్క క్యూబ్ 4096. నెక్స్ట్ 704969, 9 ఉంది. 9 రావాలంటే యూనిట్ ప్లేస్ ఏముండాలా, 729, 9 క్యూబ్ 729, ఒకటే వస్తుంది. సో 9 రావాలి. నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ రూట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, స్క్వేర్కి అట్లా కాదు. ఇప్పుడు స్క్వేర్కి నువ్వు 4 స్క్వేర్ చేసావు అనుకో, ఏమొస్తుంది, 16 వస్తుంది. 6 స్క్వేర్ ఎంత వస్తుంది, 36 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 కానీ 6 ఉంది. 16కి స్క్వేర్ రూట్ ఏమొస్తుంది, యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 6 వస్తుంది. స్క్వేర్ రూట్కి క్యూబ్ రూట్కి అదే డిఫరెన్స్ అండి. క్యూబ్ రూట్కి మాత్రం ఒక్కటే వస్తుంది డిజిట్. స్క్వేర్ రూట్ చేసేటప్పుడు మాత్రం 2 రావచ్చు. అంటే యూనిట్ ప్లేస్లో 4 అన్న రావచ్చు, 6 అన్న రావచ్చు. అర్థమవుతుందా? ఇది స్క్వేర్ రూట్కి క్యూబ్ రూట్కి డిఫరెన్స్. క్యూబ్ రూట్లో ఏముంటాయి, అట్లా ఏముండవు, ఒక్కటే వచ్చేస్తుంది. సో 9 వచ్చిందంటే ఏం రావాలి, 9 క్యూబ్ చేస్తే నాకు 729, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 729 is 9. యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 9 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏ దానికి దగ్గర ఉందండి, 8 క్యూబ్ 512. 8 క్యూబ్ ఎంత, 512. నెక్స్ట్ 9 క్యూబ్ ఎంత, 729. ఎక్కడ దగ్గర ఉందండి, 512. స్మాలెస్ట్ నెంబర్ వేసుకోవాలండి. 729 దాటిపోతుంది. సో 8 క్యూబ్ అంటే 8. అర్థమైపోయిందా? సో 89 క్యూబ్ వచ్చేసి 704969. ఓకేనా? షార్ట్కట్ మెథడ్స్ సింపుల్ అండి. క్యూబ్ రూట్స్ అంటే షార్ట్కట్ మెథడ్ కానీ చాలా చాలా సింపుల్ అండి. మీకు ఎందుకు యూనిట్ స్పేస్లలో ఒక్కటే వస్తుంది కాబట్టి, అదే స్క్వేర్ రూట్స్లో అయితే 2 వస్తాయి కాబట్టి నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ స్క్వేర్ రూట్స్ కూడా డిస్కస్ చేద్దాం. మీకు స్క్వేర్ రూట్స్ షార్ట్కట్ మెథడ్ డిస్కస్ చేయలేదు కదా, ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకేనా? రైట్. సో క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు షార్ట్కట్ మెథడ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ అన్నీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, షార్ట్కట్ మెథడ్ అండి. మనం ఇది డిస్కస్ చేయలేదు షార్ట్కట్ మెథడ్. ఓకేనా? ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, 144. ఓకేనా? రైట్. ఏం చేయాలి, స్క్వేర్ రూట్ అంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్స్ అండి. క్యూబ్ రూట్స్ అయిపోయింది ఇది, స్క్వేర్ రూట్స్. నెక్స్ట్ ఏం చేయాలి, 2 టైమ్స్గా డివైడ్ చేయాలి. 2 యాజ్ ఇట్ ఈజ్ ఎట్టుందంటే అలా పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నీకు 4 ఉంది. ఏ దాన్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుందండి, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. అర్థమవుతుందా? సో ఏ దాన్ని స్క్వేర్ చేసింటే నీకు 4 వచ్చింది, 2 స్క్వేర్ 4. నెక్స్ట్ 8 స్క్వేర్ 4, అంటే నీకు యూనిట్ ప్లేస్ ఏం రావాలా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 8. అంటే దీనిని నువ్వు స్క్వేర్ రూట్ చేస్తే నీకు ఏమేమి రావాలా, వస్తే 2 అన్న రావాలి యూనిట్స్ ప్లేస్లో. యూనిట్స్ ప్లేస్ అంటే ఇవి యూనిట్స్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. నీకు రావాల్సింది 2 డిజిట్స్. ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 డిజిట్స్ రావాలి. యూనిట్స్ ప్లేస్లో ఏం రావచ్చు, 2 రావచ్చు, 8 రావచ్చు. అర్థమవుతుందా? సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ 1 చూడండి, 1 ఏ దానికి దగ్గర ఉంది, 1 స్క్వేర్కా 2 స్క్వేర్కా, అంటే స్మాలెస్ట్ నెంబర్ వెళ్ళిపోవాలి. ఎందుకు, డివిజన్ మెథడ్లో నువ్వేం చేస్తావు, 1 స్క్వేర్ 1 అంతే కదా,
ఏది తక్కువ ఉందో అదే తీసుకుంటాం, అదే సేమ్ డివిజన్ మెథడ్ అప్లై చేయాలండి, అంతేనా. సో 1 స్క్వేర్ ఈజ్ లెస్, అంటే 1 స్క్వేర్ 1 కదా, 1 ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్, సో 1 అంతేనా. నెక్స్ట్ 12 కావాలన్నా 18 కావాలన్నా ఆన్సర్, ఇది డౌట్, 12 18. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1కి +1 చేయండి, ఏమైపోతుంది 2 అయిపోతుంది, అంతేనా. 1కి +1 చేస్తే 2 అవుతుంది, +1 1 +1 ఎంత 2. సో 1 × 2 ఎంత 2 కదా, 1 × 2 2 ఈజ్, ఇక్కడ చూడండి 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఆర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది 1 × 2 అంటే 2, 1 ఈజ్ స్మాలర్ దాన్ 2, 1 ఈజ్ స్మాలర్ దాన్ 2, అర్థమవుతుందా. 1 ఈజ్ స్మాలర్ దాన్ 2 అంటే స్మాల్ నెంబర్, 1 ఈజ్ స్మాలర్ దాన్ 2 అంటే స్మాల్ నెంబర్. ఒకవేళ ఇక్కడ నీకు బిగ్ నెంబర్ వచ్చిందనుకో అప్పుడు ఏమైపోతుంది, బిగ్ డిజిట్ అయిపోతుంది, అర్థమవుతుందా. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఎగ్జాంపుల్స్ చూద్దామండి, ఓకేనా. షార్ట్కట్ మెథడ్, హౌ టు ఫైండింగ్ ఏ స్క్వేర్ రూట్స్, షార్ట్కట్ మెథడ్ డిస్కస్ చేస్తున్నాము, చూద్దాం. ఫస్ట్ ఎన్ని టర్మ్స్కి డివైడ్ చేయాలా, 2 టర్మ్స్. ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నదే స్క్వేర్ రూట్స్ కాబట్టి, క్యూబ్ రూట్స్ అయితే 3 టర్మ్స్గా డివైడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ 9 ఉంది, సో ఏ దాన్ని నేను స్క్వేర్ చేస్తే నాకు 9 వస్తుంది, 3 స్క్వేర్ 9 వస్తుంది, 7 స్క్వేర్ 9 వస్తుంది, అంటే 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 చేసి ఏం రావాలి, యూనిట్ ప్లేస్లో 3 అన్న రావాలా లేదా 7 అన్న రావాలా, ఓకేనా. సో వస్తే 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి యూనిట్స్ ప్లేస్లో, అర్థమవుతుందా. రైట్, నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు 7 ఏ దానికి దగ్గర ఉందండి, 3 స్క్వేర్ 9 దాటిపోతుంది, సో 2 స్క్వేర్ ఖచ్చితంగా 2 స్క్వేర్ రావాలి, అర్థమవుతుందా. 2 స్క్వేర్ అంతా 4 ఈజ్ స్మాలర్ దాన్ 7 కదా, అర్థమవుతుందా. డివిజన్ మెథడ్లో ఎలా చేస్తావు నువ్వు, 2 స్క్వేర్ 4 అంతేనా. సో నువ్వు స్మాలర్ నెంబరే తీసుకుంటావు, బిగ్ నెంబర్ తీసుకుంటావా, 3 స్క్వేర్ తీసుకుంటావా, 3 స్క్వేర్ అంతా 9 తీసుకుంటావా, 7 - 9 చేస్తావా, చెయ్యవు. అదే నీకు షార్ట్కట్ మెథడ్లో చెప్తారు అందరూ, తక్కువ తీసుకోవాలా అని, అర్థమవుతుందా. డివిజన్ మెథడ్ నుంచి అవన్నీ పెట్టుకొని వచ్చినాయండి, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి ఇదేమో ఈ స్మాలర్ నెంబర్ తీసేసుకున్నాం రాసుకున్నాం, అంటే ఉంటే 23 అన్న ఉండాలా లేదా 27 అన్న ఉండాలా. రైట్, ఇప్పుడు 2కి +1 చేయండి, ఎంత వస్తుంది 3 అవుతుంది, ఇదేమవుతుంది 3, 2 3 = 6, 2 3 = 6 కదా, 2 3 = 6 ఇక్కడ రాసుకోండి. అప్పుడు 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 6 ఈజ్ గ్రేటర్ దాన్ 7, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6, సో గ్రేటర్ నెంబర్ 7 ఈజ్ గ్రేటర్ కదా, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 7 ఈజ్ గ్రేటర్ కాబట్టి గ్రేటర్ నెంబర్ అయిపోతుంది, ఈ నెంబర్ కాదు, అర్థమవుతుందా. చాలా 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 సింపుల్ అండి. ఇక్కడ నువ్వు ఒక +1 చేసేసి ఇంటూ చేసేస్తావు, ఏమైపోతుంది 2 + 1 3, 2 × 3 6 ఇక్కడ రాసుకుంటావు. ఈ నెంబర్ పెద్దగా ఉందంటే ఈ నెంబర్ కంటే పెద్దగా ఉందంటే బిగ్ నెంబర్, అంటే నీకు వచ్చిన 2 డిజిట్స్లలో, అంటే 2 నెంబర్స్లలో, లేదా ఈ నెంబర్ కంటే స్మాలర్ ఉందంటే స్మాలర్ నెంబర్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ ఏం రావాలి, 2 స్క్వేర్ 4 8 ఉంది, అంటే వస్తే 2 అన్న రావాలా లేదా 8 అన్న రావాలా, అలా చూసుకోవాలండి మీరు మైండ్లో. 2 స్క్వేర్ అంటే 4, నెక్స్ట్ 6 7 8 స్క్వేర్ 64 అంటే 8 కూడా రావచ్చు, 2 కూడా రావచ్చు, అలా ఆలోచించుకొని వెళ్ళిపోతుండాలి మీరు, అర్థమవుతుందా. రైట్, నెక్స్ట్ 27 ఉంది, 5 స్క్వేర్ 25 అయిపోయింది, 52 58. సో ఇదన్నా కావాలి ఏది అవుతుంది, 5 + 1 6, 5 6 = 30 ఇక్కడ రాసుకున్నావు. 27 ఈజ్ గ్రేటర్ దాన్ 30, 30 ఈజ్ గ్రేటర్ దాన్ 27, 27 ఈజ్ స్మాలర్ అంటే స్మాలర్ నెంబర్ అయిపోతుంది. స్మాలర్ నెంబర్ ఏది 52. ఏం చెప్పా ఇక్కడ, 7 ఈజ్ గ్రేటర్ అంటే గ్రేటర్ నెంబర్, 27 ఈజ్ స్మాలర్, సో స్మాలర్ నెంబర్, అర్థమవుతుందా. చాలా చాలా సింపుల్ అండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ ఉంది కదా, ఇది ఎగ్జాంపుల్ క్లియర్ చేద్దాం. ముందు ఫస్ట్ యూనిట్ ప్లేస్ ఏం రావాలా, వస్తే 1 అన్న రావాలా లేదా 9 అన్న రావాలి, 1 9. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, 1 2 3 డిజిట్స్ రావాలి,
అర్థమవుతుందా? 3 డిజిట్స్ రావాలి, 2 డిజిట్స్ కాదు 3 డిజిట్స్. ఇప్పుడు ఈ 1513 ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి, మొత్తం టర్మ్ చెక్ చేయాలండి. లేదు మొత్తం టర్మ్ చెక్ చేయరు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, డివిజన్ మెథడ్ ట్రై చేయండి. 1513 ఫస్ట్ ఏం ప్లస్ వస్తుంది, ఖచ్చితంగా 3 వస్తుంది. ఎందుకు 4 తీసుకుంటావా, 4 స్క్వేర్ ఎంత 16 అయిపోతుంది, అవునా? అప్పుడు ఏమొస్తుంది, రిమైండర్ 613. అర్థమవుతుందా? నీకు స్క్వేర్స్ వచ్చాయనుకో డైరెక్ట్ ఏ స్క్వేర్కి దగ్గర అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 40 స్క్వేర్ అనుకోండి, 40 స్క్వేర్ ఎంత అవుతుందండి, 1600. సో నువ్వు 1600కి 1600 దాటిపోతుంది, అంటే దానికంటే బిలో. ఫర్ ఎగ్జాంపుల్ 38 తీసుకుందాం, 38 స్క్వేర్ ఎంత వస్తుందండి, 1444. తక్కువైనా 39 స్క్వేర్, 39 స్క్వేర్ ఏమొస్తుందండి, 9 స్క్వేర్ 81, 3 9 27, 27 ప్లస్ 27 into 2 54, 54 ప్లస్ 8 62. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 6 15, 1521, 1521 కూడా పెద్దగా అయిపోతుంది, 1600 కూడా పెద్దగా అయిపోతుంది. సో నువ్వేం చేసుకోవాలి, 38, అవునా? మరి నెక్స్ట్ ఏం చేస్తావు, 38 into 39 చేస్తావు, అప్పుడు ఏమొస్తుందండి, 9 8 జా 72, 9 3 జా 27 ప్లస్ 7 34, 3 8 జా 24, 3 3 జా 9 ప్లస్ 2 11, 2 8 4 1, 1482 వచ్చిందండి. ఇక్కడ రాసుకుంటావు 1482. బట్ దిస్ నెంబర్ ఈజ్ గ్రేటర్, కాబట్టి గ్రేటర్ నెంబర్ అంటే ఏమొస్తుంది, 389. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 151321 వచ్చేసి 389. ఓకేనా? నీకు ఇప్పుడు ఈ స్క్వేర్ తెలియదు, ఓన్లీ ఇది తెలుసు, బట్ కానీ ఫస్ట్ టైం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకు, నువ్వు స్క్వేర్ డివిజన్ మెథడ్లో చేసేటప్పుడు ఏం చేస్తావు, స్మాలెస్ట్ నెంబరే తీసుకుంటావు. అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ అంతా 16 దాటిపోతుంది. సో నీకు ఖచ్చితంగా 3 రావాలి, ఎక్కడ 100 ప్లేస్లో. అర్థమవుతుందా? సో నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి, యాక్చువల్గా 3 + 3 అంతా 6. ఏం చేస్తే నీకు దగ్గర వస్తుందండి, ఇప్పుడు 66, 60 into 6 ఎంత అవుతుంది, 6 6 జా 36. సో చాలా తక్కువ వస్తుంది. సో 6 9 జా 54, అంటే 69 into 9 ఎంత వస్తుందండి, 9 9 జా 81, 9 6 జా 54 ప్లస్ 8 62 దాటిపోతుంది. అంటే డెఫినెట్గా ఏమైపోతుంది, 68 అయిపోతుంది. సో 68 into 68, 68 into 8, అప్పుడు ఏమవుతుంది, సంథింగ్ నెంబర్ వస్తుంది అనమాట. సో నీకేం రావాలి, అక్కడ 38 రావాలి. సో నువ్వు ఏం చేస్తావు, స్క్వేర్ మెథడ్ అన్నా అప్లై చేయి, మొత్తం టర్మ్ తీసుకొని ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, ఫస్ట్ 40 స్క్వేర్ చెక్ చేసినావు, నెక్స్ట్ 39, 38. సో 38 into మళ్ళీ 39 ఇదంతా చేసుకుంటావా, లేదా డైరెక్ట్ డివిజన్ మెథడ్లో ఫస్ట్ టర్మ్ నీకు వచ్చేస్తుంది, 3 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఈ మెథడ్లో వేసినా ఫస్ట్ ఆటోమేటిక్గా ఇది కనుక్కుంటావు. కనుక్కొని నువ్వు మళ్ళీ 40 స్క్వేర్ చెక్ చేయవు, డైరెక్ట్ 39, 38 చెక్ చేసుకుంటావు. అర్థమవుతుందా? ఎందుకు, 1600కి దగ్గర ఉంది కాబట్టి. సో నేనేం చేస్తున్నాను అంటే డివిజన్ మెథడ్కి ట్రై చేస్తున్నాను అనమాట. 3 9, మళ్ళీ 3 + 3 6. సో నేను ఏ దాంతో మల్టిప్లై చేస్తే నాకు ఈ వాల్యూ దగ్గరకు వస్తుందని చెక్ చేసుకుంటున్నాను. 6 into 9 అంతా 54 ట్రై చేసిన, 16 into 9 కాబట్టి నేనేం చేసి 60 into 9 540, 60 into 9 అంతా 540, అంతేనా? సో నేను ఇది మైండ్లో పెట్టుకొని ఇది చేసుకుంటున్నా. అర్థమవుతుందా? సింపుల్గా మళ్ళీ 61 into 1, 61 into 2, 62 into 2 అలా చేసుకుంటే వెళ్ళిపోకూడదండి. మీకు ఏ నెంబర్కి దగ్గర వస్తుందో ఆ నెంబర్ ఇమ్మీడియట్గా మీరు మైండ్లో వెళ్ళిపోయి ఆ నెంబర్కి 38కి వస్తుంది, 39 దాటిపోతుంది. సో 38 ఇదా కరెక్ట్ డెఫినెట్గా ఉంటుంది, అంటే 8 ఉంటుంది. సో 68 into 8 పెట్టి చేసేస్తావు, డైరెక్ట్ 38 పెట్టేస్తావు. నెక్స్ట్ 38 into 39 చేస్తావు, వాల్యూ దీనికి కంపేర్ చేస్తావు, ఏది పెద్దగా ఉంది, ఇది పెద్దగా ఉందంటే పెద్ద నెంబర్, లేదు ఇది చిన్నగా ఉందంటే చిన్న నెంబర్, అంతేనా? నువ్వు కాంప్లికేటెడ్ ఎప్పుడు ఫీల్ అవుతావు, ఈ 3 డిజిట్స్ కనుక్కునేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ఫీల్ అవుతావు. బట్ 2 డిజిట్స్ కనుక్కునేటప్పుడు అన్ని స్క్వేర్ రూట్స్ ఈజీనే అండి. అర్థమవుతుందా? రైట్. సో ఇవి మనకు క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? రైట్. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి.
డిస్కస్ చేసేసుకుందాం. ఓకేనా, ఇంపార్టెంట్ ఫార్ములా అండి. రైట్, ఫస్ట్ మనము లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఒకటి, అది చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్, మన ఛానల్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎవరికి? జాబ్స్ పెరగాలని ధర్నాలు చేసిన వాళ్ళకి, స్ట్రైకులు చేసిన వాళ్ళకి మన ఛానల్ తరఫు నుంచి థ్యాంక్స్ అండి. సో ఏపీపీఎస్సీ నుంచి జాబ్స్ ఇంక్రీజ్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో మేబీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉంటాయి ఇంకా క్లారిటీ లేదు, బట్ కానీ మొత్తానికి 1180 పోస్టులు ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్, అండ్ మన ఛానల్ తరపున నుంచి థ్యాంక్స్ టు దోస్ హూ స్ట్రగుల్డ్ అండ్ ఫైట్ ఫర్ ద సేక్ ఆఫ్ అన్ఎంప్లాయ్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఇంకా మన టాపిక్ డిస్కస్ చేసేసుకుందాం. ఓకేనా, రైట్ అండి. ఇంపార్టెంట్ ఫార్ములేస్ చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములే రూట్ ఆఫ్ ఎక్స్, అగైన్ మళ్ళీ రూట్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ అగైన్ రూట్ ఆఫ్ ఎక్స్, ఇలా వెళ్తూ ఎన్ని ఉన్నాయంట, ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట. ఓకేనా, ఇలా రూట్లు ఎన్ని రూట్లు ఉన్నాయి, ఎన్ని రూట్స్ ఉన్నాయి ఇట్లా. సో దీనికి ఫార్ములా ఏంటండి, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2 power n minus 1 divided by 2 power n. అర్థమవుతుందా? కనిపిస్తుందండి మీకు ఫార్ములా? ఇక్కడ పెద్దగా రాసాను చూడండి. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్లో అండి ఇదంతా 2 power n minus 1 divided by 2 power n. కనిపిస్తుందా ఎప్పుడన్నా? ఇదే అండి ఫార్ములా. అర్థమవుతుందా? సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ అంట. సో అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రూట్ ఆఫ్ 2 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 కనిపిస్తుందండి. రూట్ ఆఫ్ 2 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 ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? రూట్ 2లు 5 ఉన్నాయి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. 1 2 3 4 5. ఫార్ములా ఏంటండి, ఎక్స్ పవర్ 2 power n అంటే 5 మైనస్ 1 డివైడెడ్ బై 2 power n అంటే 5. ఎక్స్ ఏంటిదంటే ఇక్కడ 2. సో 2 power 5 ఎంత? 32 మైనస్ 1 డివైడెడ్ బై 32, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 32. ఇదే అండి దాని ఆన్సర్. ఇంకా సో దిస్ ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ ఏంటండి, ఇది. అర్థమవుతుందా? ఇది √2 ఇంటూ √2 ఇంటూ √2 ఇంటూ √2 హోల్కి అండి ఇది మొత్తానికి. అర్థమవుతుందా? మళ్ళీ ఇలా కాదు, √2 ఇంటూ √2 కాదు, ఇలా కాదు. మీరు పొరపాటుని ఇలా అనుకున్నారంటే తప్పైపోతుంది. అంతేనా? ఇప్పుడు ఇది ఇలాంటి ఎక్స్ప్రెషన్కి ఎప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 అయిపోతుంది. అంతేనా? రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ xy. ఈ ఎక్స్ప్రెషన్ వేరు, ఈ ఎక్స్ప్రెషన్ వేరే అండి. ఇది అండర్ రూట్లో, మొత్తం అండర్ రూట్లోనే వెళ్ళిపోతుంటుంది. అర్థమవుతుందా? సో దీని యొక్క ఆన్సర్ ఏమైపోయిందండి, 2 power 31 డివైడెడ్ బై 32. ఇది ఆన్సర్. ఏంటండి, ఏం ఫార్ములా ఇచ్చాడు, రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్. అలా ఎన్ని ఉన్నాయంట, కొన్ని లిమిట్ అంటే n టర్మ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమైపోయింది ఫార్ములా, ఎక్స్ పవర్ 2 power n మైనస్ 1 డివైడెడ్ బై 2 power n. ఇది ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు లిమిట్లు ఉన్నాయి. లిమిట్ లేకుండా ఇన్ఫినిటీ ఉంటే ఫార్ములా ఏంటిది చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఇవి ఏమంటున్నాడు, ఇన్ఫినిటీ ఉంటాయంట. అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్, అలా పోతే ఏంటున్నాయంట, ఇన్ఫినిటీ ఉంటాయంట అండి. కనిపిస్తుందా? ఇన్ఫినిటీ. ఓకేనా? అప్పుడు ఫార్ములా ఏమైపోతుంది, ఎక్స్ అయిపోతుంది. సో ఏమంటున్నాడు, రూట్ ఎక్స్లో ఈ ఎక్స్ప్రెషన్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అప్ టు ఇన్ఫినిటీ. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంట. ఎక్స్ ఎలా అయిపోయింది, ఇక్కడ చూడండి,
ఇక్కడ లిమిట్కి మనకు లిమిట్కి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది ఎక్స్ పవర్ 2n - 1 డివైడెడ్ బై 2n. అవునా? ఇప్పుడు మనకి ఎన్ని వచ్చింది ఇన్ఫినిటీ వచ్చింది అంటే ఎక్స్ పవర్ 2n - 1 డివైడెడ్ బై 2n. అంతేనా? అప్పుడు ఏమైపోతుందండి ఎక్స్ 2n అంటే ఎంత ఇన్ఫినిటీ -1 డివైడెడ్ బై మళ్ళీ ఇన్ఫినిటీ. ఓకేనా? డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఏమైపోతుంది యాక్చువల్గా ఎనీ నెంబర్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ 0 అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ -1 ఏమైపోతుందండి ఒక ఇన్ఫినిటీ నుంచి ఒక మైనస్ చేశారంట ఏమైపోతుంది ఇన్ఫినిటీనే అయిపోతుంది. ఇన్ఫినిటీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఏమైపోతుందండి 1 అంటే ఎక్స్ పవర్ 1 ఈక్వల్ టు ఎక్స్. వచ్చిందా? ఇదే ఫార్ములాని ఇక్కడ రాసుకున్నాడు. అర్థమవుతుందా? సింపుల్ అండి. మీరు ఒకటైనా గుర్తుపెట్టుకోండి, ఇదే గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. అప్పుడు 2nలో ఏం పెడతావు ఇన్ఫినిటీ పెడతావు. ఇన్ఫినిటీ అంటే 2n -1 అంటే ఇన్ఫినిటీనే డివైడెడ్ బై ఇన్ఫినిటీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ 1. సో ఎక్స్ అయిపోతుంది. ఎక్స్ పవర్ 1 ఈజ్ ఎక్స్. అంతేనా? సో 2 ఫార్ములాస్ వచ్చేసాయి మనకు. ఒకటి ఎక్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఎన్ని ఉంటే ఎక్స్ ఇంటూ 2n - 1 ఎక్స్ ఇంటూ కాదండి ఎక్స్ పవర్ 2n - 1 డివైడెడ్ బై 2n. నెక్స్ట్ √x అప్ టు ఇన్ఫినిటీ ఫార్ములా వచ్చేసి ఎక్స్. ఇక్కడ ఏ వాల్యూ ఉందో అదే వచ్చేస్తుందంట. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ ఏం చూద్దామండి దీనికి? ఇందాక ఎగ్జాంపులే చూద్దాం. ఏముంది √2 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఆన్సర్ 2 అయిపోయింది. ఇంక అంతే. అర్థమవుతుందా? రైట్ అండి. నెక్స్ట్ ఫార్ములా మనము ఇంతసేపు ఇంటిలో చూసాం, ఇప్పుడు ఏం చూసామో ప్లస్లో చూద్దాం. అర్థమవుతుందా? √x ప్లస్ √x అండ్ సో ఆన్ అండి. అర్థమవుతుందా? అండ్ సో ఆన్. ఇప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్లకు ఏమైపోతుందంట దీనిలోని ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. సో రైటింగ్ డౌన్ ఫ్యాక్టర్స్, దీనిలోని ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 12 వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి. ఇక్కడ √12 ప్లస్ √12 అండ్ సో ఆన్ ఉందనుకోండి. ఓకేనా? ఇదంతా రూట్కే అండి. అర్థమవుతుందా? సో అప్పుడు ఫ్యాక్టర్స్ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైపోతున్నాయండి? ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసుకోవాలా? నువ్వు ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 1 వచ్చే విధంగా రాసుకోవాలా. అర్థమవుతుందా? డిఫరెన్స్ 1 వచ్చే విధంగా నువ్వు ఫ్యాక్టర్స్ రాసుకోవాలా. ఏ నెంబర్కు? ఈడ ఎక్స్ నెంబర్కు. అంటే ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ యాక్చువల్ ఏమేమి వస్తాయండి? 4 × 12, 2 × 2 = 4 అంటే ఫ్యాక్టర్స్ 3 × 2 × 2. ఏమంటున్నాడు? డిఫరెంట్ 1 వచ్చే విధంగా రాసుకోవాలంటున్నాడు. అంటే ఏం రాసుకుంటాను నేను? 4 × 3. అంతేనా? 4 × 3 = 12 వచ్చిందా? 4 - 3 ఎంత? 1 వచ్చిందా? 1 అంటే నాకు డిఫరెన్స్ 1 వచ్చింది. దాని ఫ్యాక్టర్స్ కూడా రాసుకున్నా. అప్పుడు దీనికి ఆన్సర్ ఏమైపోతుందంట? ప్లస్ ఉందంటే పెద్ద నెంబర్ అండి. అంటే దీనికి దిస్ ఆన్సర్ షుడ్ బి ఈక్వల్ టు గ్రేటర్ ఫ్యాక్టర్ అని రాసుకోండి. గ్రేటర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ వైల్ డిఫరెన్స్ ఈజ్ 1. గ్రేటర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ when their difference is 1. అంతేనా? ఎప్పుడు దాని డిఫరెన్స్ 1 ఉందో అప్పుడు దాంట్లో నుంచి గ్రేటర్ ఫ్యాక్టర్ రాసుకోవాలా. గ్రేటెస్ట్ అని రాసుకోకండి, ఎందుకంటే మీరు మళ్ళీ హెచ్సిఎఫ్లోకి వెళ్ళిపోతారు. మీరు హెచ్సిఎఫ్ కాదు, జస్ట్ ఒక గ్రేటర్ ఫ్యాక్టర్ రాసుకుంటారు. అంతేనా? రైట్. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి గ్రేటర్ ఫ్యాక్టర్ అన్నావు. అదే ఎక్స్ప్రెషన్కి √x మైనస్ అండ్ సో ఆన్ ఉందనుకో. అప్పుడు ఏమైపోతుంది? స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆర్ స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ when their
డిఫరెన్స్ ఈజ్ 1. ఎప్పుడైతే దాని డిఫరెన్స్ 1 వచ్చిందో దాంట్లో నుంచి దాని స్మాలెస్ట్ ఫ్యాక్టర్, ఈ ఎక్స్ యొక్క స్మాలెస్ట్ ఫ్యాక్టరే దీనికి ఆన్సర్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా దీనికి. సో దీని యొక్క ప్లస్ ఉందంటే దీన్ని ఏం రాసుకున్నా నేను 4 × 3, 4 3 12 కదా, ఫ్యాక్టర్ రాసేసుకున్నా. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే దీని ఆన్సర్ 4. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా మీకు, √12 అండ్ సో ఆన్ అంట. ఇవన్నీ ఇన్ఫినిటీ అండి. ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడే నీకు ఇవన్నీ లిమిట్లో ఉన్నాయంటే కాదు. ఇవన్నీ ఎప్పుడు ఇన్ఫినిటీ ఉన్నప్పుడే ఇవన్నీ ఫార్ములాస్. అప్పుడు ఏమైపోతుంది ఆన్సరు? 3. ఎందుకు? స్మాలెస్ట్ ఫ్యాక్టర్ 3, డిఫరెన్స్ ఈజ్ 1. అర్థమవుతుందా? చాలా 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 సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను నేను, √6 ప్లస్ అండ్ సో ఆన్ అంట. అండ్ సో ఆన్. ఆన్సర్ ఈస్ నెక్స్ట్ √6 మైనస్ అండ్ సో ఆన్. ఆన్సర్ ఈస్ ఏం పెడతామండి ఆన్సర్? దీనికి 3 పెడతావు, దీనికి 2 పెడతావు. ఎందుకు? 3 × 2 6 ఫ్యాక్టర్సే కదా అవి. అర్థమైపోయిందా? సింపుల్ అండి. సో ఇక్కడ ఏమేమి ఫార్ములాస్ డిస్కస్ చేసాం ఇందాక ఒక్కసారి చూద్దాం. √x అండ్ సో ఆన్ అప్ టు n అంటే లిమిట్, అండ్ సో ఆన్ అప్ టు n అని రాసుకోండి. ఫార్ములా x పవర్ 2n - 1 డివైడెడ్ బై 2n. ఇదంతా x పవర్ అండి, x పవర్. ఓకేనా? నెక్స్ట్ √x అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఏంటండి? x. నెక్స్ట్ √x అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఫార్ములా గ్రేటర్ ఫ్యాక్టర్ వెన్ డిఫరెన్స్ ఈజ్ 1. నెక్స్ట్ గ్రేటర్ ఫ్యాక్టర్ అండి ఇది. నెక్స్ట్ √x అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఆన్సర్ స్మాలర్ ఫ్యాక్టర్ వెన్ డిఫరెన్స్ ఈజ్ 1. ఓకేనా? ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి, ఒకసారి బాగా చూసుకోండి. ఓకేనా? రైట్ అండి.